మనం ఒక భాగాన్ని బైబిల్లో చదివాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివాం. వాస్తవానికి ఈ అపోస్తల కార్యాన్ని ఎవరు రాశారు అంటే లూకా అనే ఒక అన్య రచయిత. ఆయన ఒక యూదుడు కాదు, ఆయన ఒక అన్యుడు. ఆయన ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు. ఆయన దీనితో పాటు ఇంకొక గ్రంథాన్ని కూడా రాశాడు. దాన్ని లూకా సువార్త అంటారు. లూకా సువార్తలో ఆయన ఏమి రాశాడు అంటే యేసుక్రీస్తు ఆయన జీవితం, ఆయన జన్మం, ఆయన పరిచర్య, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన తిరిగి వెళ్ళిపోవటం ఇవన్నీ రాశాడు. అపోస్తల కార్యంలో ఏమి రాశాడు అంటే ఆయన శిష్యులు చేసిన పరిచర్య, సంఘం యొక్క ఆరంభం, ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యాల గురించి ఈ యొక్క పుస్తకంలో రాశారు. చాలా సందర్భాల్లో ఒకవేళ ఈ సంఘటన గురించి మనం ఆలోచన చేస్తే, ఎక్కడ మనం చదివిన సంఘటన గురించి, యేసు ప్రభు ఆయన శిష్యుల్ని ఒక రకంగా చెప్పాలంటే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అంతకాలం యేసు ప్రభు ఉన్నాడు వాళ్ళతోటి, దాదాపు 3.5 సంవత్సరం. వాళ్ళకి తినటానికి ఆయనే చూసుకున్నాడు, వాళ్ళు ఉండటానికి ఆయనే చూసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అన్ని విధాలుగా ఆయన అన్ని కూడా అనుగ్రహించాడు. కానీ ఈ టైం వచ్చేలకి, ఏ టైము, ఆయన శిలువ వేయబడి తర్వాత పునరుద్ధానం చెంది పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేటప్పుడు బహుశా కలవరంగానే ఉండొచ్చు శిష్యులు. యేసుప్రభు వాళ్ళతో ఏమన్నాడంటే, ఇదిగో నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, వెళ్ళి మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడని చాలా స్పష్టంగా ఆయన ఇక్కడే కాదు కానీ చాలా చోట్ల సువార్తలో రాశారు అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి పునాది లాంటివాడు. అంటే ఒకవేళ 1st సెంచరీ ప్రకారం చూస్తే అంతవరకు భయంగా ఉన్న ప్రజలు, అంతవరకు ఏం చేయాలి లేదా ఒక గందరగోళంలో ఉన్న ఆ శిష్యులు ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క మనం 2వ అధ్యాయాన్ని 1వ వచనాలు మనం చదివినప్పుడు అక్కడ వాళ్ళు 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారని చాలా స్పష్టంగా రాశారు అక్కడ. ఈ ఉదయకాల సమయంలో, నాకున్న సమయంలో నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడినప్పుడు వాస్తవానికి చెప్పాలంటే మనం చాలా సందర్భాలు పరిశుద్ధాత్మని పొందుకోవటం అంటే భాషలు మాట్లాడడం లేదా ఒక ప్రాఫెసీ లేదా ఒక ప్రవచనాన్ని చెప్పడం లేదా కొన్ని రకాలైన వైబ్రేషన్కి సంబంధించిన విషయాలు చేయటమే పరిశుద్ధాత్మని అని లిమిటేషన్ ప్రకారం చేస్తుంటాం. కానీ వాస్తవానికి చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతకు మించి మనలో పనిచేసేవాడు, అంతకు మించి మనల్ని నడిపించేవాడు, అంతకు మించి గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించే దేవుడు. సో ఈ ఉదయకాల సమయంలో అసలు సంఘం మొదట్లో వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత లేదా మొదట్లో ఉన్న ఆ సంఘానికి ఉన్న లక్షణాలు కొన్నిటి మనం చూసి నేను చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. మొదటి లక్షణం గురించి మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతాం. మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటి లక్షణం ఏంటంటే నేను ఇలాగ చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే మొదటిగా వారందరూ కూడా ప్రార్థించే సంఘంగా ఉన్నారు. ఎలాగా? ప్రార్థించే సంఘంగా. ఈ మాటని మీరు ఎక్కడైతే చదివారో ఈ యొక్క ప్రార్థన చేశారు అనే మాటని ఇదే అపోస్తల కార్యంలో చాలా చోట్ల రాసి ఉంటారు. ఎక్కడెక్కడ రాసి ఉంటారంటే పేతురుని చెరసాలలో వేసినప్పుడు ప్రార్థన చేశారు. అపోస్తులు
6వ అధ్యాయంలో వాళ్ళు కొన్ని వాటిని ఏమంటారంటే కొన్ని గొడవలు వచ్చే వాళ్ళకి. ఏ గొడవలు? ఆ భోజనాల దగ్గర గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, భోజనాలు వడ్డించే పని మాది కాదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ప్రార్థన చేసి అక్కడ దేవుని సహాయం ద్వారా వాళ్ళు ఎందుకు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన అనేది వాళ్ళు ఒక డాక్సాలజీ అంటే ప్రతి సందర్భంలో ఒక ప్రార్థన అనేది ఉంచారు వాళ్ళు. అలాగా అంటే బయటికి వెళ్తే ప్రార్థన చేయటం, ఇంట్లో ఉంటే ప్రార్థన చేయటం, సంఘంగా కూడుకుంటే ప్రార్థన చేయటం, తినే ముందులో ప్రార్థన చేయటం, ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేయటం, లేదా ఒక సమస్య వస్తే ప్రార్థన చేయటం. అంటే ప్రతి సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, అంటే వాళ్ళకున్న మొదటి నిరీక్షణ ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆది సంఘము ప్రార్థించే సంఘము. ఏ సంఘము? ప్రార్థించే సంఘం. 2 విధాలైన ప్రార్థనలు వాళ్ళకున్నాయి. ఒకటి వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, రెండోది సంఘంగా కూడి ప్రార్థన చేసేవాళ్ళు. మీలో చాలామందిని కొన్ని మాటలు నేను ఒకవేళ అడిగితే, అయ్యా ప్రార్థన చేసుకున్నారంటే మీలో చాలామంది చేసుకుంటాం అంటారు వ్యక్తిగతంగా. కానీ కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, సంఘంగా కూడి ప్రార్థన చేయాలన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే కొంతమందికి ఉన్న అభిప్రాయం అంటే, వీళ్ళతో కూడి నేను ప్రార్థన చేసేది ఏంటి, వీళ్ళు ప్రార్థించినా దేవుడు విండు, కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో చేసినా కూడా, ఇలాంటి ఆలోచనలతో చాలామంది ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో కూడా మనకి మొదటి ఆధారం ఏదై ఉండాలి అంటే ప్రార్థన అయి ఉండాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి అడగాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగి, ప్రభువా నేనేం చేయాలి, నేను ఎలాగ ఉండాలి, నేను ఎలాగ నడవాలి, ఈ సమయంలో నేను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రతి సమయంలో కూడా ప్రార్థన మనకి ఒక మాదిరి, లేదా ఒక ప్రార్థన మనకు ఒక నిరీక్షణగా ఉండాలి. నేను రాత్రి కూడా ఒక విషయాన్ని చెప్పాను వాకింగ్ చదువుతా. నాకున్న ఒక అలవాటు ఏంటంటే, ప్రతి విషయంలో నేను ప్రార్థన మీద ఆధారపడతాను. ఈ మధ్యకాలంలో రాత్రి కూడా చెప్పాను, నేను ఒక సబ్బు వాడుకునే సబ్బు పోయింది. హాస్టల్లో ఉన్నాను కదా, అది చాలా కాస్ట్లీ అనమాట. సబ్బు అంటే సబ్బు కాదు, అది అక్కడ ఉన్న వాతావరణానికి కొంచెం మొహం ఆ విటమిన్స్ లోపం వల్ల కొంచెం వైటిష్గా అలా రావటం వంటి ఒక చిన్న ఫేస్ వాష్ లాంటివి తీసుకున్నాను. అదొక మెడిసిన్. అది చాలా రేటు ఉండింది. అది నేను కొనలేదు, నేను వేరే వాళ్ళకి ప్రాజెక్ట్ చేసిస్తే వాళ్ళు కృతజ్ఞతగా బాబు తీసుకొని కొనిచ్చారనమాట. దాన్ని వాడి ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఒక్కరోడు దాన్ని దొంగతనం చేశాడు. సహజంగా మీరైతే ఏం చేస్తారు? అది సబ్బే ఏం చేస్తారు? ఒకవేళ సబ్బు పోయింది అనుకోండి, మీరు వాడుకునే సబ్బు ఏం చేస్తారు? ఇంకేముందిలే కొత్తది కొనుక్కుంటామని అనుకునేవారు. కానీ నేనేం చేశాను తెలుసా? విశ్వాసంతో, ప్రభువా నేను మళ్ళీ కొనేది కాదు ప్రభు అది, కాబట్టి నువ్వే సహాయం చేయ ప్రభు. నేను దానికోసం ప్రార్థన చేశాను. నిజంగా సీరియస్ చెప్పాలంటే ప్రార్థన చేశాను. 2 రోజులు అయిపోయింది. ఆ రోజు ఉదయకాలు ఇలా ప్రార్థన చేసుకుంటే బైబిల్ చదువుతుంటే ఒక్కరోజు నా రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా నీది అది ఫేస్ వాష్ పోయిందని కంగారు పడుతున్నావు అంటే, అవును అని చెప్పాను. పర్లేదు అన్న, అది నా దగ్గరే ఉంది, అది ఎవడో తీస్తాడని నేను తీసి నా దగ్గర పెట్టుకున్నాను అన్నాడు. చాలా తెలివిగా. నాకు చిన్నప్పటి నుంచి కూడా గొడవలు ఇలాంటివి పెద్దగా నచ్చవు, చేయను కూడా. సహజంగా ఒకవేళ ఏదైనా కోల్పోవాల్సి వస్తే కోల్పోతాను, కానీ గొడవలు ఇలాంటివి ఏం చేయను. కాబట్టి నేను నవ్వుతా, పర్లేదు తెచ్చి అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రభువా అంటే దేవుడు ప్రతి విషయంలో మన ప్రార్థన వినేవాడు. ఆయన ఎలాగ మన దగ్గర నుంచి దేవుడు మన దగ్గర నుంచి ఎలాగ కోరుకున్నాడంటే, ప్రతి విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రతి విషయంలో మొదట ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే మన ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనకి జవాబునిచ్చే దేవుడు. నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని దేవుడు ఎల్లప్పుడూ ఎదురు చూసే దేవుడు. కాబట్టి ఆదిలో ఉన్న సంఘం, లేదా ఆదిలో ఉన్న సంఘంకున్న ఒక లక్ష్యం ఏంటంటే, వాళ్ళు ప్రార్థించే వాళ్ళు, ఎడతెగక ప్రార్థించే వాళ్ళు అని చాలా స్పష్టంగా ఇక్కడ రాశారు. ఒక సంఘంగా మీరు ఉన్నప్పుడు మీరు చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. అనారోగ్యంగా ఉందా, మొదట ప్రార్థన చేయండి. హాస్పిటల్కి వెళ్ళాలి, నేను హాస్పిటల్కి వెళ్ళకూడదని నేను అంటలేదు, కానీ మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా సమస్య ఉందా, మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి.
బైబిల్లో చాలా చోట్ల మనం చూసినప్పుడు ప్రవక్తలు కానీ ప్రజలు కానీ వాళ్ళు సమస్యల్లో వారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనతో ఉన్నవాడు ఆయన. కాబట్టి ఒకటి, ఆదిలో ఉన్న సంఘానికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రార్థించే సంఘం. ఇక రెండోది, అదే వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. 44వ వచనాన్ని చదువుదాం. అది 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ తాముకు కలిగినదంతయు సమిష్టిగా, మళ్ళొకసారి చదువుదాం ఆ వచనాన్ని. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు అక్కడ ఒక మాట చాలా బాగా నచ్చింది. ఏంటో తెలుసు? ఏకముగా కూడి. ఏం కూడి? దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే యూనిఫైడ్ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే అర్థం ఏంటి? బహుళత్వంలో ఏకత్వం అని అర్థం. బహుళత్వంలో ఏకత్వం అని అర్థం. అంటే చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఒక్కటై ఉన్నారు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రపంచంలో చాలా చర్చిలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఎన్ని చర్చిలు ఉన్నాయి ఎవరికి కూడా. నేను ఆ మధ్యకాలంలో చీరాల వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ ఒక్క ఊర్లోనే 400 పైన చర్చిలు ఉన్నాయండి. ఎన్ని? చీరాల ఒక్క ఊర్లోనే 400 పైన చర్చిలు ఉన్నాయంట. కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి ఎవరికి కూడా తెలీదు. కానీ దేవుడి దృష్టిలో ఈ చర్చిలన్నింటినీ కూడా ఎలాగ చూస్తాడంటే ఒకటే చూస్తాడు దేవుడు. దేవుడి దృష్టిలో ఒక్కటే ఉంది. అంటే డినామినేషన్ పరంగా ఒకవేళ బాప్టిస్ట్, లూథరన్ లేదా సిఎస్ఐ చాలా రకాలైన చర్చిలు ఉండొచ్చు, కానీ వీటన్నిటిని కూడా దేవుడి దృష్టిలో దేవుడు ఎలాగ చూస్తాడంటే ఒక్కటే చూస్తాడు. దేవుడి దృష్టిలో సంఘము అనేది ఒకటే. ఒకవేళ సంఘంలో ఎంతమంది ఉండొచ్చు, కానీ దేవుడు మనందరినీ కూడా ఒక్కటే చూస్తాడు. మనందరినీ కూడా ఒక్కటై ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఒకటి, వాళ్ళందరూ కూడా ప్రార్థించే సంఘం అయితే, రెండోది వాళ్ళందరూ కూడా ఒక యూనిటీ కలిగిన సంఘం. ఏం కలిగిన సంఘం? యూనిటీ కలిగిన సంఘం. ఐక్యత, ఇంకా తెలుగులో చెప్పాలంటే ఐక్యత కలిగిన సంఘం. హల్లెలూయా. మనకి ఐక్యత ఉందా అనేది మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు కొంతమందికి ఐక్యత చెడ్డ కారణాలు బట్టి ఉంటుంది. అవునా కదా? కొంతమంది కొన్ని విషయాలను, అంటే కొన్ని చెడ్డ వాటి కోసం ఏకమయ్యే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనందరం కూడా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఒక్కటై ఉండాలని దేవుని ఉద్దేశం. మనందరం కూడా దేవుని శరీరంలో ఒక్కటై ఉన్నాం. అవునా కదా? శరీరంలో కన్నుంది, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరుంది, కాళ్ళు ఉన్నాయి, తర్వాత నాలుగుంది, ఇంకా ముక్కుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన శరీరాన్ని శరీరమే అంటాం, కానీ శరీరాలు అన్నాం. అవునా కదా? శరీరంలో ప్రతి భాగం ఎంత ప్రాముఖ్యమో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మనకున్న విధానం కానీ మనం ఒక్కటై ఉండాలి అన్న ఆలోచనతో మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఒకవేళ ఆదిలో సంఘం గురించి ఆలోచన చేస్తే వాళ్ళు ఒక్కటయ్యారు దేనికోసం? ప్రార్థన చేయడానికి. వాళ్ళు ఒక్కటయ్యారు దేవుని సువార్త ప్రకటించడానికి. వాళ్ళు ఒక్కటయ్యారు సంఘ అభివృద్ధి కోసం. వారు ఒక్కటయ్యారు ప్రతి విషయంలో. దేనికంటే దేవుని రాజ్యం కొరకు. మనలో ఎప్పుడు కూడా విభేదాలు కలిగిన ఆలోచనలు మన హృదయంలోకి ఎప్పుడు కూడా రావడానికి వీలు. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు. అంటే దాదాపు 1.5 నెలల క్రితం నేను కేరళలో ఉన్నప్పుడు, అతను ఆంధ్రాలో ఉండే అతనే ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత, దాదాపు తనకి ఏదో ఒక అవసరం ఉన్నప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం, అప్పట్లో ఎప్పుడో ప్రార్థన చేస్తే దేవుడు అవసరాన్ని తీర్చాడు. అప్పటి నుంచి గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు మెసేజ్ చేస్తే
ప్రార్థన చేయమని అడుగుతూ ఉండేవాడు. కానీ ఈ మధ్యకాలంలో నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే చాలా సంతోషించాను. మాట్లాడుతుంటే ఒక మాట అన్నాడు నాతోటి, తమ్ముడు నువ్వు ఇలాగ క్రిస్మస్ టైంలో వస్తావు కదా. ఏ టైంలో? క్రిస్మస్ టైంలో నేను కొన్ని ట్రాక్స్, ఒక 10 ట్రాక్స్ కరపత్రికలు ప్రింట్ చేపిస్తున్నాను. నీకు ఆల్రెడీ ఊరూరు తిరిగి సువార్త చేసే అలవాటు ఉంది కాబట్టి నువ్వు వస్తే మాకు తోడుగా ఉంటే ఈ క్రిస్మస్ టైంలో ఒక 2 రోజులు ఆ ఊరు ఈ ఊరు తిరిగి సువార్త చేద్దామని అన్నాడు. అంటే నేను చాలా సంతోషించాను. చాలా సంతోషించి తర్వాత నాకు ఆ పాంప్లెట్ పంపించాడు. దీంట్లో ఏమన్నా మార్పులు చేయాలంటే చెయ్యని పంపించాడు నాకు. నేను ఒక మాట అడిగాను. అంటే ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు ఈ మాట చెప్పలేదు నాకు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అన్న ఇలాగ మన సువార్తకి వెళ్దాం, సువార్త చేద్దాం అన్న మాట ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చెప్పలేదు. అసలు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అసలు ఈ కుర్రోడికి ఆలోచన ఎందుకు వచ్చింది, అంటే ఈ టైంలో ఎందుకు వచ్చిందని ఆలోచన చేసి నేను ఒక మాట అడిగా, అన్న నువ్వు చర్చికి వెళ్తున్నావా, మీ పాస్టర్ గారు ఎలాగున్నారు? వాళ్ళ పాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సాక్ష్యాన్ని విని నేను చాలా బలపడ్డాను ఆ రోజుల్లో. అన్న నువ్వు సంఘానికి వెళ్తున్నావు అంటే లేదు తమ్ముడు అన్నాడు. అంటే నాకు చాలా డౌట్ వచ్చింది అనమాట. అదేంటి సంఘానికి వెళ్ళటం లేదు ఏంటంటే, ఎందుకంటే ఆయన సంఘంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అనమాట. ఆ సంఘంలో నేను వాళ్ళ చర్చికి కూడా వెళ్ళాను. ఒకసారి దేవుని మాటల్లో పంచుకోవడానికి ఒకసారి వెళ్ళాను. ఒక సందర్భంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళాను అక్కడికి. అడిగితే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అదేంటన్నా సంఘానికి వెళ్ళటం లేదు, దాదాపు ఒక 3-4 నెలల నుంచి సంఘానికి వెళ్ళటం లేదు తమ్ముడు, నేను ఇంట్లోనే ఉన్నాను అన్నాడు. నేను అడిగాను ఎందుకన్నా, ఈ కారణాలు ఏంటంటే ఆయన ఏమన్నాడు తెలుసా, తమ్ముడు నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, ప్రతి ఆదివారమే కాదు శుక్రవారం మిగతా రోజులు మందిరానికి వెళ్తాను. నేను వెళ్ళిన ప్రతిసారి ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ వెళ్తాడు మనోడు ఎప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శుక్రవారం ఉపవాస ప్రార్థన 10ంటికి అనుకోండి, మనోడు 9-8ంటికే వస్తాడనమాట. తర్వాత శనివారం విజ్ఞాపన కూడిక 7ంటికి అనుకోండి, సాయంత్రం 6ంటికి వచ్చేస్తాడు. మరి ఎందుకు మానేసామన్నంటే అతను ఒక మాట అన్నాడు నాతోటి. అంటే అన్నా నేను సంఘానికి వెళ్ళే ప్రతిసారి పాస్టర్ అమ్మ వాళ్ళ పిల్లలు చర్చి బయట కూర్చొని అన్నం తింటూ ఉంటారన్నా, నాకు అది నచ్చలేదు, అందుకే నేను మానేశాను అన్నాడు. అన్న వాళ్ళకి ఇల్లు లేదు కదా మరి ఎక్కడ తింటారని అన్నాను నేను. అంటే ఇప్పుడు చాలామంది పాస్టర్లకి ఇల్లులు ఉన్నాయి, కానీ అంటే అందరికి అలాగ ఉంటాయి అనుకుంటున్నారా? అందరికి అలాగండు. నాకు తెలిసిన చాలామంది సేవకులు ఇక వాళ్ళకి చర్చియే సర్వస్వం అనుకుని బ్రతికే వాళ్ళు చాలామంది. వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పూరిపాక వేసుకొని అది వాన వచ్చినా వరద వచ్చినా ఇక దాంట్లోనే ఉండి దాంట్లోనే తిని దాంట్లోనే వండుకొని దాంట్లోనే నిద్రపోయి అదే ఒక సర్వస్వంగా జీవించాలి చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇల్లు లేదు కదండి, మరి ఎక్కడ తింటారని అడిగాను. దానికి ఏదో కారణాలు చెప్పి చాలా అడౌట్ చేశారు. చాలా బాధ అనిపించింది. నేను ఒకటే మాట అన్నాను, నువ్వు వెళ్ళి మీ పాస్టర్ గారి కాలు పట్టుకొని నన్ను క్షమించని బుద్ధి తెచ్చుకొని వెళ్ళి అడిగి నువ్వేం చేస్తావంటే క్షమాపణ అడిగి సంఘంలో చేర్చబడు. నువ్వు ఇలాగ సంఘం నుంచి చీలిపోయి ఇలాగ జీవించి దానికి తోడు నన్ను పిలిచి సువార్త చేసి ఇంత చేసినంత కూడా వ్యర్థమే. అది ఖచ్చితంగా దేవుడు దానికి ఎలాంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇవ్వడని నేను చాలా స్పష్టంగా చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత మరి ఈ 3 నెలల నుంచి ఎక్కడికి ప్రార్థనకి వెళ్తున్నావు అన్నాను. ఆయన ఒక సంఘం చెప్పాడు, చాలా పెద్ద సంఘం అది. అంటే నేను అన్నాను ఒకటే మాట అన్నా, అంటే తెల్ల బట్టల దగ్గరికి ప్రార్థనకి వెళ్తున్నావు అని అన్నాను. నేను దేంట్లో కూడా సిగ్గుపడినది, నేను దేంట్లో కూడా మొహమాట పడిన. అంటే నేను అంత ధైర్యంగా మాట్లాడతాను ఎప్పుడు కూడా. మీ పాస్టర్ గారు అన్నం తింటుందని మానేసావు, నేను కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, నువ్వు ఏ సంఘానికి అయితే వెళ్తున్నావో దాని గురించి నాకు సమాధానం చెప్పాను. బైబిల్లో ఎక్కడో కూడా బైబిల్లో ఒక తిమోతి రాసిన పత్రికలు ఏముందంటే అంత్యకాల దినముల్లో కొంతమంది వచ్చి వివాహం చేసుకోకూడదని ప్రజల్ని ప్రోత్సహిస్తారు. మరి వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేయటం అనేది అది అన్బిబ్లికల్ అని చెప్పాను నేను.
ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈవెన్ పౌలు గారు కూడా ఆయన తన యొక్క చరిత్ర ప్రకారం చూస్తే ఆయన ఒక పరిచయుడు, ఆయన ఒక సన్హెండ్రిన్ అనే ఒక దాంట్లో సభ్యుడు. దాని లెక్కలో చూస్తే ఆయన వివాహం చేసుకున్నాడు చరిత్ర ప్రకారం. మరి ఒక పాస్టర్గా నువ్వు ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండని ప్రోత్సహిస్తున్నారు, అది అన్బిబ్లికల్. మరి దాన్ని కరెక్ట్ అంటావని అడిగాను. ఇంకా నేను కొన్ని పీడిఎఫ్లు నేను పంపించాను వాళ్ళకి, ఇలాగ వీళ్ళ సంఘంలో పలానా చోట ఇలా జరిగిందని ఉంది. ఇవన్నీ వీటన్ని నువ్వు అంగీకరిస్తావా? అంటే నీ ఉద్దేశం ఏంటంటే అంటే ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలు అన్నింటిలో తప్పులు ఉన్నాయి, ఈ చోట తప్పు లేదని నువ్వు ఇక్కడికి వచ్చావని అడిగాను. నేనేమంటానంటే ప్రతి సంఘంలో కూడా తప్పులు అనేవి ఉన్నాయి, సరి చేయబడాల్సిన ప్రతి సంఘంలో ఉన్నాయి. ఒక హ్యూమన్ బాడీని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పొరపాట్లు అనేవి జరుగుతాయి. ఈ లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అంటే అప్పుడు కళ్ళు తెరిచిపడి అన్న నెక్స్ట్ వారం నుంచి చర్చికి వెళ్ళి కాలు పట్టుకుంటాను పాస్టర్ అన్నాడు. హల్లెలూయా. చాలామంది దృష్టి ఎలాగ ఉందనేది కొన్నిసార్లు ఆలోచన చేసి అంత్యకాల దినాల్లో సంఘాల్ని చీల్చాలనే ఆలోచన చాలా మందిలో సాతాను రేపుతున్నాడు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎలాగ ఉండాలంటే దేవుని శరీరాన్ని చీల్చేవారిగా కాకుండా దాన్ని కాపాడేవారిగా ఈ లోకంలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనం ఒక శరీరంగా అమర్చబడినప్పుడు ఒక రాయి, బైబిల్లో ఏమని రాశారంటే ప్రతి విశ్వాసి కూడా సజీవమైన రాయి, సజీవమైన రాళ్ళు అనే పదాన్ని ఉపయోగించారు, లివింగ్ స్టోన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ గోడ ఉందనుకోండి, ఈ గోడ మధ్యలో ఒక రాయి తీసి పడేస్తే ఏమైంది తెలుసా? ఏమైపోయింది? ఇక అదంతా కొలాప్స్ అనేది ఒక నాశనం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాయి పక్కకు వెళ్ళిపోయినా అదేమైపోయిందంటే ఆ నిర్మాణం అనేది పడిపోయింది. హల్లెలూయా. ప్రతి రాయి కూడా ప్రాముఖ్యమే, ప్రతి మనిషి కూడా ప్రాముఖ్యమే దేవునికి. ఆ మధ్యకాలంలో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, చాలా రోజులు, దాదాపు 2 నెలలు కష్టపడి ప్రాజెక్ట్ చేసి మా కాలేజీలో నేను వెళ్ళి దాన్ని ఇస్తే ఆయన 1 నిమిషం చూసి దాన్ని కొట్టేసి ఇచ్చేశాడు. 2 నెలలు దాదాపు నిద్రాహారాలు మానేసి పుస్తకాలు చదివి దాన్ని రాస్తే ప్రాజెక్ట్ నేను 1 నిమిషం ఆయన దగ్గరికి వెళ్ళి దాన్ని కొట్టి అసలు మొదలు పడేసి ఇది కరెక్ట్ కాదని ఇచ్చేశాడు. నాకున్న టీచర్లో ఆ టీచర్ అంటే చాలా ఇష్టం నాకు. ఆయన అలా చేసినకి చాలా బాధ అనిపించింది. ఆ రోజంతా ఆయన మీద కోపడ్డాను నేను. ఈయన మంచి ఎలాంటి ఆలోచనలు నాకు వచ్చేయంటే ఈయన మంచోడు కాదు, ఈయన చెడ్డోడు, ఇన్ని రోజులు మంచోడు అనుకున్నాను, ఇన్ని రోజులు మంచిగా పాఠాలు చదువుతుంటే మంచోడు అనుకున్నాను. ఇలాంటి ఆలోచనలు నాకు వస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో అలా కూర్చొని ప్రభా అంటే మనశ్శాంతి నీవు ప్రభా, నెమ్మది నీవు ప్రభా, నిమ్మలాన్ని నీవు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అంటే ఒక్క ప్రాజెక్ట్ విషయంలో ఒక్కసారి నీ జీవితంలో ఒక్కసారి అది అంగీకరించబడకపోతే ఆయన చెడ్డోడేనా? ఇన్ని రోజులు నీ కష్టపడి రాత్రి పగుల్లో పాఠాలు చదివి పుస్తకాలు చదివి ప్రతిరోజు నువ్వు బాగా ఒక స్థాయిలోకి ఎదగాలి నీకు పాఠాలు చెప్పిన ఆయన ఒక్కసారి జరిగిన దానితో ఆయన చెడ్డోడైపోయాడా? ఎక్కడో ఇంగ్లాండ్లో చదువుకున్న అతను ఆయనకున్న ఉద్యోగాలు సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడి కోసం అనేక మందిని తయారు చేయాలని ఒక సమర్పణతో ఇక్కడికి వచ్చి ప్రతిరోజు నీకు చెప్పే పాఠాల ద్వారా నిన్ను బలపరచడానికి ఒక సాధనంగా దేవుడు అతను వాడుకుంటే ఒక ప్రాజెక్ట్ అంగీకరించలేదని ఆయన చెడ్డోడైపోతాడా? నీకోసం కష్టపడి ఎన్నో విషయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో చరిత్ర విషయాలు నీకు తెలియజేసి రూపాయి ఆశించకుండా నీ దగ్గర నీకు ఇంత గొప్ప స్థాయిలో నువ్వు ఎదిగావంటే దానికి కారణం ఆయన ఒక్క ప్రాజెక్ట్ అంగీకరించలేదని, ఒక్క ప్రాజెక్ట్ విషయంలో నిన్ను అంటే దాన్ని అంగీకరించలేదు నువ్వు ఆయన చెడ్డగా చూస్తావని దేవుడు ప్రశ్నిస్తే చాలా బాధపడి మరుసటి రోజు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నన్ను క్షమించండి, నేను ఖచ్చితంగా మళ్ళీ చేస్తానని చెప్పి మళ్ళీ ప్రాజెక్ట్ చేశాను. దేవుడు గొప్పగా ఆ ప్రాజెక్టులో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. హల్లెలూయా. నేనేమంటానంటే మనల్ని అంటే ప్రజలు అన్నాక మనల్ని తిడతారు, ప్రజలు మనల్ని అన్నాక కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తాయి, కానీ దాని అంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఆది సంఘంలో కూడా చాలా గొడవలు ఉండేవి.
పేతురు యోహానికి, పేతురు తర్వాత పౌలుకి అసలు పడేది కాదు. పౌలేమో అన్నిల్ని చేర్చుకోవాలి దేవుని సంఘంలో అంటే, పేతురు అనేవాడు తెలుసా వాళ్ళందరూ కూడా యూదుల ప్రకారం జీవిస్తున్న వాళ్ళని చేర్చుకునేదంట. ఎన్నో ఎన్నో గొడవలు, ఎన్నో రాద్ధాంతాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, కానీ వారందరూ కూడా ఆ పరిస్థితులు ఎదుర్కొని దేవుని రాజ్యం కొరకు ఒకటై ఉన్నారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కూడా మీరు ఎలాగ ఉండాలంటే, ఒక 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 మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఒక్కటై ఉండాలి అన్న ఆలోచన మనకు ఉండాలి. ఏమై ఉండాలి? మనం ఒక్కటే. మనము ఒకవేళ మనకి అనేక రకాలైన కులాలు, మతాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం అందరం ఒక్కటై ఉండాలి. దేవుని ప్రజలుగా దేవుని దగ్గరికి వచ్చిన మనం ఒక్కటై ఉన్నామన్న భావనతో మనం ఉండాలి. హల్లెలూయా. ఇక మూడోది, అదే వచనాలు చదివితే 3వ అధ్యాయము 6-8 వచనాలు చదువుతాం. అదే 3వ అధ్యాయము 6-8 వచనాలు చదువు. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండములో బలము పొందెను. వాడు దిగ్గునే లేచి నిలిచి నడిచెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకటి ఆది సంఘము, ప్రార్థించే సంఘము. 2 ఇది ఐక్యమత్యం కలిగిన సంఘము. 3వది ఆరోగ్యాన్ని అందించిన సంఘం. ఏంటిది? ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, హీలింగ్ కమ్యూనిటీ అంటారు. అంటే ఆ రోజుల్లో సంఘం చేసిన పని ఏంటంటే హాస్పిటల్ వరకు కూడా చేశారు. అంటే ఎవరికైనా బాగాలేదనుకో వాడి కోసం ప్రార్థన చేసి వాడిని ఏం చేశారు? స్వస్థం తీసుకుని వచ్చారు. బైబిల్లో చాలా చోట్ల చూస్తారు ఆ మాటని. బైబిల్లో యాకోబు రాసిన పత్రికల్లో కూడా యాకోబు ఏమంటాడంటే, నూనె పోసి ప్రార్థన చేయమని ఉంది బైబిల్లో. ఎవడైనా మీలో రోగి ఉన్నట్లయితే సంఘ పెద్దని, అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రకారం పాస్టర్ అని అర్థం, తీసుకొని వచ్చి ఆయన మీద నూనె ఉంచి ఆయన్ని ప్రార్థించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎవరికైనా బాగాలేదనుకోండి, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ స్వస్థత కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. అంటే సంఘము అనేది ఏంటంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఏం ఇచ్చేది? మనిషికి ఎన్ని రకాలైన పదార్థాలు ఉన్నాయి తెలుసా? శరీరంలో ఏమేమి ఉన్నాయి? మనసు, ప్రాణం. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాడీ, సోల్. 2 భాగాలుగా చేరుతుంటాం. 3 ఉంటాయి, కానీ రెండు విధాలుగా చూడాలంటే. చాలామంది ఏమంటారంటే శరీరం దేవుంది లేకపోతే పోనండి, ఆత్మను రక్షించుకోండి అంటారు. అది చాలా తప్పు. అది మనకి ఆత్మ ప్రాముఖ్యమో ఈ లోకంలో బ్రతకాలంటే శరీరం కూడా ప్రాముఖ్యం. దీన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. దీనికి మందులేయాలి అనారోగ్యం వచ్చినప్పుడు. ఇది ఏదైనా సమస్యకు గురవుతున్నప్పుడు దీన్ని కాపాడుకోవాలి శరీరాన్ని కూడా. హల్లెలూయా. కాబట్టి ఒకటేంటంటే సంఘము అనేది ఒక ఆరోగ్య వ్యవస్థ. ఇక్కడికి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి, ఇక్కడ ఒక సమస్య ఇక్కడికి వచ్చినప్పుడు, సంఘములోకి అతను వచ్చినప్పుడు అతను ఏం చేయబడాలంటే ఆరోగ్యవంతుడిగా మార్చబడాలి. ఆరోగ్యం ఒకటి శారీరకంగానే కాదు, కానీ మానసికంగా కూడా. ఒకసారి ఒక మందు తాగి అతను చర్చికి వచ్చాడు. అతను ఏదో టెన్షన్లో ఉండి చర్చికి వచ్చాడు. చర్చికి వస్తే ఇలాంటి బాక్స్, ఒక బల్ల మీద ఒక చిన్న గ్లాస్ ఉంది. మనోడు ఏదో కంగారు మీద అటు ఇటు ఊగితే దాన్ని, అంటే తాగి రాలేదు, మామూలుగా వచ్చాడు. చర్చికి వెళ్ళాలంటే మందు తాగకూడదని ఒక ఆలోచనతో అతను ఏం చేశాడు, ఒక వారం దాకా మందు తాగకుండా పూర్తిగా నేను మారి వద్దామని వచ్చి అటు తగిలిన గ్లాస్ ఏమైందంటే కింద పడి పగిలిపోయింది. యాహోనం లాంటి వాళ్ళు సంఘంలో ఎవరో మొత్తం యాహోనన్ను, అంకయ్యో, లేకపోతే ఆంజనేయులు ఇలాంటి వాళ్ళు ఎవరో, బుద్ధి లేదా, అది ఎంత రేటు అనుకున్నావు, ఎంత ఖరీదు అనుకున్నావు, సరే వచ్చేవరా సంఘానికి పర్లేదు, మరి గ్లాసులు అక్కడెక్కడ అయ్యి ఉన్నాయని, బల్బులు ఉన్నాయని జాగ్రత్త చూసుకోవాలి, లేదా బుద్ధి లేదని అరిసేలేకి
ప్రార్థన కూడా చేయించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? సంఘంలో నుంచి వెళ్ళిపోయి బార్ షాప్కి వెళ్ళాడు డైరెక్ట్గా. అంటే ఈ బార్ షాప్కి వెళ్తే అదే బార్ షాప్లో కూర్చున్నాడు. అతనికి మందు పోశారు. మందు పోయంగానే మనోడు బాగా కోపం మీద ఉండి గ్లాసు తగిలి కింద పడిపోయింది. ఏ గ్లాసు? ఆ బార్లో ఉన్న ఓనర్ వచ్చి ఏమన్నాడు తెలుసా? పర్లేదు బ్రదర్, పగిలింది, ఇంకొకటి ఇస్తామని వాళ్ళకి. అప్పుడు వాడేమనుకున్నా తెలుసా? సంఘం కంటే కూడా నాకు బారే. అక్కడేదో మనశ్శాంతి దొరికిద్దని, అక్కడేదో నాకు ఒక రకంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం దొరికిద్దని నేను అక్కడికి వెళ్తే అక్కడ అరిశారు. కానీ ఇక్కడ పర్లేదు బ్రదర్, ఇంకోటి ఏమైనా సహజంగా జరుగుతాయి అన్నాడంట. సంఘంలో ఎలాగ ఉండాలంటే, మనం ఒక మానసికంగా బాధపడుతున్న వ్యక్తికి మనం ఒక రకంగా మందుగా ఉండాలి, కానీ అది ఇంకా కూడా బాధకరంగా మార్చేవారిగా మనం ఇప్పుడు కూడా ఉండడానికి. ఎందుకంటే చర్చ్ అనేది ఒక ఆరోగ్య వ్యవస్థ, చర్చ్ అనేది ఒక హీలింగ్ కమ్యూనిటీ. మనుషులు మనశ్శాంతి లేని వారికి శాంతినిచ్చేది దేవుని మందిరం, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని మందిరం, బాధల్లో ఉన్న వారికి ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది దేవుని మందిరం. అలాగ ఉన్నారు వాళ్ళని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. ఇక 4వది, మనం ఇప్పటి వరకు 3 చూసాం. తర్వాత 4వది చూసినట్లయితే 2వ అధ్యాయము 44-45 వచనాలు చదువుతాం. 2వ అధ్యాయము 44-45 వచనాలు. విశ్వసించిన వారందరూ వేకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఏం చేశారంట? ఏమని రాశారు అక్కడ చివరి మాట? సమిష్టిగా కలిగినదంతయు ఉంచుకున్నది. ఇంకో చోట ఏమని రాసిందంటే, వాళ్ళకున్నవి కూడా అమ్మి వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది వారు ఏం చేశారంట? పంచిపెట్టారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది చాలా కష్టం ఒక రకంగా చెప్పాలంటే. ఆ రోజుల్లో ఎందుకు అలా చేశారంటే, ఆస్తులన్నీ అమ్మేసి సంఘానికి ఎందుకు వచ్చారంటే, ఒక కారణం, ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న పాస్టర్లు అందరూ ఏమని చెప్పేవారంటే, యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు, యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. ఎక్కడ పోయినా అదే ప్రసంగం చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇంక యేసు ప్రభు వస్తున్నాడు కదా, ఇంక మనకి ఆస్తులు ఇవన్నీ ఎందుకని, అంటే తొందరగా వస్తున్నాడని అభిప్రాయపడి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకు ఉన్నవన్నీ అమ్మేసి సంఘంలోకి చేర్చబడ్డారు. అది ప్రధానమైన కారణం. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు దాన్ని ఖండిస్తా, ఆయన టైంలో ఆయన వస్తాడు, కానీ మీరందరూ కూడా పనులు చేసుకోవాలని అంటాడు అనమాట. అక్కడ చాలా స్పష్టంగా రాస్తారు. ఇక 4వదిగా సంఘంకున్న లక్షణం ఏంటంటే, వారు ఇతరులకి లేదా వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకునే సంఘం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనందరం కూడా మనం ఎవరికైనా సహాయం చేయగలిగినప్పుడు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా సహాయం చెయ్యాలి. చాలామంది ఎప్పుడు కూడా చెయ్యి చాచటమే తెలుసు, కానీ చాపటం అనేది, ఇవ్వటం అనేది తెలీదు. అది చాలా పెద్ద తప్పు. అది ఒక రకంగా చెప్పాలంటే, ఒక రకంగా క్రైస్తవుల కంటే కూడా ముస్లిమ్స్ చాలా సహాయం చేస్తారు, తెలుసా ఆ విషయం మీకు? ఒక రకంగా మీరు ఒకవేళ మీరు అంటే వాళ్ళు బయటికి ఎవరికి తెలియదు, బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఒకవేళ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసిన ప్రపంచంలో అతి ఎక్కువగా ఇతరులకి సహాయం చేసే మతం ఏదని కొడితే ముస్లిమ్స్. ఎందుకో తెలుసా? వాళ్ళ దాంట్లో జాకట్ అనే ఒక థీరీ ఉండిద్ది. దానికి అర్థం ఏంటంటే, వాళ్ళు తమ జీవితంలో ఎంతమందికి సహాయం చేస్తారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ దేవుడైన అల్లా వాళ్ళని ఏం చేస్తాడంటే అంత ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. అదొక ప్రిన్సిపల్, వాళ్ళకున్న ఆజ్ఞలో అదొక ఆజ్ఞ అనమాట. కానీ జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తున్న మనం ఎంతగా సహాయం చేయగలుగుతున్నాం ఇతరులకి? మనం నేను ఒక మాట అడుగుతాను, చాలా స్పష్టంగా తెలియజేయండి. సమాజంలో ఒకడు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, తప్పు ఎవరిది అంటారు చెప్పండి?
సమాజంలో ఎవడో ఒకడు దొంగతనం చేశాడు. దానికి కారణం ఎవరు చెప్పండి? దానికి కారణం ఏంటో తెలుసా? సమాజంలో ఉన్నవారే. వాడి కష్టాల్లో ఉన్నప్పుడు సమాజం వాడిని ఆదుకోలేదు కాబట్టి వాడికి ఏం చేయాలో అర్థం కాక వాడు ఏం చేశాడు? దొంగయ్యాడు. వాడికి సహాయము అందలేదు కాబట్టి, వాడికి సహాయము దొరికే వాడికి లేదు కాబట్టి వాడు ఏం చేశాడు? దొంగగా మారాడు. అంటే ఆ తప్పు ఒక రకంగా చెప్పాలంటే సమాజంది. చాలా మంది సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళు వెనకబడిపోతున్నారు. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళు ఒకవేళ సంఘానికి దూరం అయిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి బిడ్డలు వాళ్ళకి సహాయం చేయాలి. రేపొద్దున వాడికి సంఘానికి దూరం అయిపోయాడంటే అనేకమైన కారణాల్లో వాడి దూరం అయిపోయింది. దానికి ప్రధానమైన కారణం దేనిగా ఉండేది తెలుసా? మనదే. హల్లెలూయా. కొంతమందికి కనీసం వాళ్ళకి సహాయం చేయకపోయినా కనీసం వాళ్ళ బాధలు వినే వాళ్ళైనా ఉండరు కొంతమంది. అవునా కదా? ఎవరైనా చదువుతున్నారు అనుకోండి, ఇనుకునే వాళ్ళు ఉండరు. అందుకే నాకున్న ఒక లక్షణం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళిన వాక్యం చెప్పడానికి చాలామంది గంటలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నేను అలాగే నిలబడి ఉంటాను. ఎందుకంటే ఒకవేళ నేను ఏ రూపంలో అయినా సహాయం చేయలేకపోవచ్చు, కానీ కనీసం వాళ్ళు వింటే వాళ్ళు మనశ్శాంతిగా అయినా ఉంటారండి. హల్లెలూయా. మనం వినేవారిగా ఉండం, చేసేవారిగా కూడా ఉండం. దేవుని బిడ్డలుగా మనందరం కూడా సహాయం చేయాలి. ఎవడైనా సహాయంతో బాధపడుతున్నట్లయితే, ఎవరైనా అక్కరతో బాధపడుతున్నప్పుడే, అది సంఘంలో కానీ బయట కానీ మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. అది దేవుని బిడ్డలుగా అది మన బాధ్యత. చాలా కాలం క్రిందట నేను ఒక రూమ్లో ఉంటే, మా రూమ్లో 4 ఉండేవాళ్ళు. ఆ రూమ్లో ఒక కుర్రోడికి అనారోగ్యంతో బాధపడుతుంటే చాలా సీరియస్ అయిపోయింది అనమాట. ఆ రోజు ఉపవాస ప్రార్థన. నేను వెళ్ళిపోతే తిరిగి వచ్చేళ్ళకి వాటిని కూర్చోబెట్టని కూడా వాడు కూర్చోట్లా. మధ్యాహ్నం అన్నం లేదు. చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆహారం లేదు, ఏం లేదన్నమాట. నాకు తినటానికి ఏదైనా సహాయం చేయన్నాడు. నా అకౌంట్ చూస్తే అప్పుడు దాదాపు ఒక 6 రూపాయలు 7 రూపాయలు ఉన్నాయి. ఆ టైంలో బయటికి వెళ్ళడానికి ఎవరు కూడా పంపించరు. వాస్తవానికి వీక్లీ వన్స్ ఒక్కసారి నేను వారానికి ఒక్కసారి బయటికి పంపించడానికి అవకాశం. పైపెచ్చు నా దగ్గర స్నాక్స్ అలాంటివి ఎప్పుడు కూడా నేను కొనుక్కోను. సహజంగా నేను ఎప్పుడు కొనుక్కోను, ఎందుకంటే మనకి అంత టైం కూడా ఉండదు. ఇక ఏం చేయాలి అర్థం కావట్లేదు. వాడికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలండి. ఆ రూమ్ ఈ రూమ్ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం కదా, వాళ్ళు ముందులే ప్రిపేర్ చేసుకున్నారన్నమాట తినటానికి. సో వాళ్ళు తినేసారు, అయిపోయినాయి. ఎక్కడ ఏం దొరకట్లా. డబ్బులు సాయం చేద్దామంటే డబ్బులు లేవు. ఇక ఏం చేయాలి అర్థం కాక నేను ఆ సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ఇలాగ మా రూమ్లో ఉన్న అతనికి బాగాలేదు కాబట్టి మీరు ఏదో ఒకటి సహాయం చేయండి అంటే, మెస్ అంతా క్లోజ్ చేశారు, పర్మిషన్ ఇచ్చారు. ఆ టైంలో వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి ఆ మెస్లోకి ఆ సెక్యూరిటీకి వాళ్ళకి వండిన అన్నాన్ని తీసుకొని వచ్చి పెట్టాను అబ్బాయికి. పెడితే చాలా సంతోషించాడు. నేను ఎందుకు ఈ మాట నుంచి చదువుతున్నా అంటే, మన జీవితంలో మనం కొన్నిసార్లు కొన్ని సహాయాలు మనం చేయలేకపోయినా, ధన రూపంలో అయినా సహాయం చేయలేకపోయినా, వాళ్ళకి కావాల్సిన అవసరాలైనా మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. దేవుని బిడ్డలుగా మనకు అలవాటు అనేది ఖచ్చితంగా ఉండాలి. సంఘం ఒక యేసు ప్రభు కూడా తన పరిచర్యలో ఎక్కడ అవసరం ఉందో వాళ్ళు అడగక ముందులు అక్కడికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చాడు ఆయన. వాళ్ళు పిలవక ముందులే, వాళ్ళు అడగక ముందులే అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడైతే నీడైతే ఉందో, ఎక్కడైతే అవసరత ఉందో ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? సహాయం చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను ఒక మాట మీకు చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో మీకు వచ్చిన సంపాదనలో మీకు వచ్చిన 100 రూపాయలు అయినా సరే కొంత ధనాన్ని ఎవరైనా సహాయంగా ఉన్నవారు, అది ఎక్కడైనా బయట ఎక్కడున్నా మీరు సహాయం చేయండి. అది చాలా అవసరం. చారిటీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలు ఏమనుంటుందంటే, నిజమైన భక్తి అదే కదా 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంటుంది. దిక్కులేని వారిని, ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్న వారిని ఆదుకోవటమే నిజమైన భక్తి అని ఉంటుంది. హల్లెలూయా. ఇంకో మాట ఏమనుంటుందంటే బైబిల్లో, ఎవడైనా సహాయం కోసం నీ దగ్గరికి వచ్చి వాడికి సహాయం నువ్వు చేయకపోతే ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి తృణీకరించినట్టే అని ఉంది బైబిల్లో. అయ్యా నువ్వు ఎప్పుడు మమ్మల్ని అన్నం అడిగా, ఎప్పుడు వస్త్రాన్ని అడిగావంటే, మీలో ఒకడు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు అది నేను వచ్చినట్టే అన్నాడు యేసుక్రీస్తు. కనీసం వారి గురించి ఆయన ఆలోచించండి.
అంటే నువ్వు సహాయం చేయలేకపోయిన వాడికి ఎలా ఒక సలహా ఇచ్చేవాడికైనా నువ్వు ఉండాలి. పట్టినట్టుగా నువ్వు ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆది సంఘము ప్రార్థించే సంఘము, ఆది సంఘము ఐక్యత కలిగిన సంఘము, ఆది సంఘము ఆరోగ్యాన్ని అందించిన సంఘము, ఆది సంఘము వారందరూ కూడా సహాయం చేసిన సంఘం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విని మీరందరూ కూడా మీరు ఎక్కడ ఉన్నారు, మీరు అసలు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని సన్నిధిలో